వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీ అయిన సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అనేది మనం ఇంట్లోనే ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఇలా కనుక ఒకసారి చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 1 kg చికెన్ అనేది తీసుకున్నానండి. దీన్ని వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం కూడా మనం యాడ్ చేసుకొని, దీంట్లోనే మన టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని, మనం చేయితో మసాలాలు అనేది చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే ఒక 1 కప్పు పెరుగు అనేది తీసుకున్నానండి. ఈ పెరుగు కూడా మొత్తం ముక్కలకు పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బటరు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, బటర్ మెల్ట్ అయ్యి ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఇలా వేడి చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే కొంచెం గరం మసాలాలు కూడా యాడ్ చేసుకొని, అవి కూడా కొంచెం వేగాక ఒక 1 కప్పు ఆనియన్ కూడా సన్నగా తరుక్కున్న ఆనియన్ యాడ్ చేసుకొని, ఆనియన్ అనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా ఆనియన్ వేగిపోయాక దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఒక 4 టమాటాలు కూడా యాడ్ చేసుకొని, టమాటా అనేది మెత్తగా మగ్గే వరకు మనం మూత పెట్టి టమాటా అనేది మెత్తగా మగ్గించుకోవాలండి. ఇలా టమాటా మెత్తగా మగ్గిపోయాక ఒకసారి మిక్స్ చేసుకొని, ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ తీసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని, దీన్ని మనమైతే ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీన్ని మూత పెట్టి చికెన్లోని వాటర్ అంతా పోయి పచ్చివాసన పోయే వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, చికెన్లోని పచ్చివాసన అంతా పోయింది, దాంట్లోని వాటర్ కూడా అంతా బయటకు వచ్చేసిందండి. ఇలా చికెన్ అనేది ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే ఒక 4-5 పచ్చిమిర్చీలు అయితే ఇలా మధ్యలోకి చీల్చి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకొని, దీన్ని బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. దీంట్లో మనం ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం పెరుగు అనేది యాడ్ చేసుకున్నాం కదండి, అదే మనకి ఒక మంచి గ్రేవీ అనేది ఇస్తుందండి చికెన్కి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు ఈ కర్రీని ట్రై చేయండి.